అమ్మ లోకేష్ గారు మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే. ఆయనకి ప్రతిదీ తెలుసు. అంటే మీ చేనేత రంగ కార్మికులకు సంబంధించిన సమస్యలన్నీ తెలుసు. ఆ రోజున పాదయాత్ర ఆయన యోగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు గూడా మీరు ఇచ్చిన అర్జీలు గానండి, లేపోతే దాని మీద ఆహ్, ఆరోగ్య బీమా అని గాని, లేదా జీఎస్టీ కట్ అయిపోతే దాన్ని మళ్ళీ రీయింబర్స్‌మెంట్ చేసే విధానం గాని ఆయన నేను ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు. అవి గనక జరిగితే ఎలా ఉండబోతుందంటారు? ఏంటి మీ అభిప్రాయం? ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక మాత్రం హ్మ్. చాలా వరకు చాలా బాగుంది సార్. హ్మ్. మాకు చేనేత పరంగా కూడా ఇది నిలబెట్టాలనే కోరుకుంటున్నాం. హ్మ్. ఇది మరి ఇప్పుడు ఆయన మాట్లాడినట్టుగానే మరి మాకు కరెంటు బిల్లులు కానీ అవన్నీ కూడా కరెక్ట్గా వచ్చేలాగా అవి చూసి లోకేష్ గారిని అయితే గెలిపించుకున్నాం. హ్మ్. అలానే ఆయన చేసేవన్నీ కూడా బాగున్నాయి మాకు. హ్మ్. దేవుడి దయ వల్ల అని ఏదైనా సరే అతను చేయడం మాత్రం మాకు నచ్చింది. హ్మ్. విధానం కూడా అతను కూడా కష్టం తెలిసిన మనిషి మాకు. హ్మ్. మాకు మరి ఆయన ఉండడం వల్ల మాత్రం మాకు చాలా ఆ రోజు ఉపయోగం ఉంది. పాదయాత్రలో కూడా ఎన్ని కష్టాలు పెట్టారు. మైక్ పెట్టారు. లాగేసి, స్టూల్ లాగేసి ఉమ్, అయన్నీ అంటే ప్రతి సమస్య వింటూ వెళ్ళారు. ఆ ఉమ్. సమస్యలు తీరుస్తాడనే నమ్మకం నమ్మకం ఉంది సార్ మాకు. ఉమ్. చాలా నమ్మకం ఉంది ఆయన అంటే మాకు. ఉమ్. చెప్పకపోవడం ఏంటి, ఏ విషయంలో అయినా ఆయన మాకు నమ్మకం ఉంది. ఉమ్. మరి మొగ్గం గంటలకు నీళ్ళు వచ్చినప్పుడు ఎవరు కూడా మాకు సాయం లేరు. ఉమ్. మరి ఆయన మాకు సాయం ఉన్నారు. ఉమ్. ప్రతి దాంట్లో కూడా మాకు సాయం ఉన్నారు. ఉమ్. మాకు అన్ని చేస్తారు అన్న నమ్మకం ఉంది. ఉమ్. ఏ విషయంలో అయినా సరే తెలుగుదేశం గవర్నమెంట్ లో మాత్రం ప్రతిదీ అందరికీ పేదలకు అందిద్దన్న నమ్మకం ఉంది. సో ఆరోగ్య బీమా అంటూ వస్తే మనం ఈ రోజున హాస్పిటల్కి ఏదైనా వెళ్తే వేలల్లో ఖర్చు లేదు సార్, చెప్పబడమే నిన్న మా బాబుకు బాగాలేదు. ఉమ్. ఇక్కడ హాస్పిటల్లో తీసుకెళ్ళాం, లోకేష్ గారు హాస్పిటల్ కానీ. ఉమ్. చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. ఉమ్. అన్ని పరీక్షలు ఫ్రీగా చేశారు. 4-5 రకాల సిరపులు ఇచ్చారు. ఉమ్. అన్ని బాగానే చూశారు సార్. ఉమ్. బాగానే చూశారు. సో- జాగ్రత్తలు చెప్పారు. పిల్లల్ని బాగా చూసుకోవాలని అన్నారు. ఉమ్. మొత్తానికి గవర్నమెంట్ లో మాత్రం బాగా పనులు అవుతున్నాయి సార్. ఆయన యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాడన్న నమ్మకం మాకు ఉంది. ఉమ్. ఉంది కాబట్టి జరుగుతున్నాయి గెలిపించు కూడా already. ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇంకా జరుగుతాయి అన్న నమ్మకం కూడా మాకు ఉంది. సార్ చేనేత కార్మికులకు సంబంధించి జీఎస్టీ అనేది రియంబర్స్మెంట్ హామీ కానివ్వండి, లేదా చేనేత కుటుంబాలకి ఆరోగ్య బీమా అనేది లోకేష్ గారు ప్రధానంగా ఇచ్చినటువంటి హామీలు. ఆయన పాదయాత్రలో ప్రతి అడుగడుగునా కూడా చేనేతకు సంబంధించినటువంటి ఇబ్బందులను తెలుసుకుంటూ ఆయన హామీ ఇచ్చిన దాని ప్రకారం ఈరోజు అధికారంలోకి వచ్చాక దాన్ని ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచిదండి. ఉమ్. మాకల్లా ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. ఉమ్. నాకు గుండె జబ్బు, నరాల జబ్బు అయినా కానీ పని చేసుకోక తప్పదు. నేను ఉమ్. నాకు ఆర్థికంగా సహాయం ఏమీ లేదు. గుంటూరు జనరల్ హాస్పిటల్లో చూపించుకొని బతుకుతున్నాను. ఉమ్. చాలా మందికి సహాయం చేశాను. ఉమ్. మా ఆడవాళ్ళకైతే షుగర్ అండి, 2 కాళ్ళు పుళ్ళు వచ్చేసినాయి. ఉమ్. అలాగే గుంటూరు సో ఈ జనరల్ బీమా అనేది అంటూ ఒకటి కల్పిస్తే మీకు అది ఆసరా అవుతుంది కదండి. చాలా వరకు అండి. ఎందుకంటే ప్రతి చేనేత కార్మికుడికి బీమా అనేది ఉమ్. చేయించాలండి. ముందు నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు, దాని ప్రకారం ఆయన చేస్తాడు. ఆ నమ్మకం ఉందా సార్ మీకు? చేస్తారని నమ్మకంగానే ఉందండి. గతంలో ఎప్పుడైనా చేసిన దాఖలాలు ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల హయాంలో ఏమన్నా జరిగిందా సార్? ఏమి లేదండి. ఆయన ఇంప్రూవ్ చేసింది ఏమి లేదు. ఉమ్. నారా లోకేష్ గారు రాటాలని బోల్డని అందరికీ చక్కగా చూశారు. ఉమ్. ఆయనకి ధన్యవాదాలు. ఉమ్. అలాగే మా ఆరోగ్య సమస్య మీద ఉమ్. ముందు మా ఆరోగ్య సమస్య మీద ఖచ్చితంగా చర్య తీసుకొని మా బీమా కానీ మందులు ఆర్థిక సహాయాలు కానీ, ఎందుకంటే ఇప్పుడు నేను గుండె జబ్బు, ఉమ్. నా పరిస్థితి ఏంటంటే చేస్తేనే బతకాలి. అవును. నాకున్న ఒక కొడుకు చచ్చిపోయాడు. ఉమ్. అలాగే ఉమ్. నా పరిస్థితి చెబుతున్నాను నారా లోకేష్ గారికి. ఉమ్. ఏమండి, నాది చాలా ఆర్థిక పరిస్థితి. సొంత ఇల్లు లేదు. మీ సమస్య. ఇల్లు లేని ప్రతి చేనేత కార్మికుడికి పక్కా ఇల్లు నిర్మించాలి. ఉమ్. అది ముందండి. ఎందుకంటే అద్దెలు కట్టుకోలేకపోతున్నాం. చాలా మంది ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముందు కావాల్సింది గృహం అండి. సరే, ఆ రోజున పాదయాత్ర అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులకు అనేక రకాల హామీలు ఇచ్చిన పరిస్థితి. జీఎస్టీ తీసేస్తామని కానివ్వండి, లేకపోతే వాళ్ళకి జీవిత బీమాకి సంబంధించి కానివ్వండి, లోకేష్ గారు ఇచ్చిన హామీలు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ రోజున పాదయాత్రలో లోకేష్ బాబు గారు జిఎస్టీ తీసేస్తామని చెప్పారు. అది ఖచ్చితంగా తీసేస్తారని మేము భావిస్తున్నాం. అలానే చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా ఒకటి, ఇప్పుడు ఇంకొకటి కూడా. ఎందుకంటే గత వైకాపా ప్రభుత్వంలో సొసైటీల ద్వారా థ్రిఫ్ట్ ఫండ్ ఒకటి మళ్ళీ పునరుద్ధరించారు తెలుగుదేశం పార్టీ వచ్చాక. దానిలో మా చేనేత కార్మికులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు వ్యవసాయాలు ఒకటి పెట్టి చేనేత కార్మికులకు ఉపాధి కూడా కల్పించారు. దానివల్ల కొంతమంది చేనేత కార్మికులు అక్కడ పనిచేస్తూ అధిక ఆదాయం కూడా ఆర్జిస్తూ జరుగుతుంది. అవును. అలానే ఇంకా అలాంటి వ్యవసాయాలు ఇంకా కొన్ని మంగళగిరిలో పెట్టినట్టయితే
చేనేత కార్మికులకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని మేము భావిస్తున్నాం. సో అంటే ఆ రోజున చేనేత కార్మికులకు సంబంధించి ప్రతి సమస్య కూడా ఆయన వింటూ లేకపోతే దాన్ని నోట్ చేసుకుంటూ మీరు అనుకున్నారా సార్ ఇవన్నీ ఇంప్లిమెంట్ జరుగుతాయి అంటే? ఆయన కేవలం ఏదో హామీ ఇచ్చుకుంటే గత ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చారు, అవన్నీ నెరవేర్చిన దాఖలాలు అయితే కనపడలేదు. ఖచ్చితంగా జరుగుతాయండి. లోకేష్ బాబు గారు ఏదైతే అనుకున్నారో అది ఖచ్చితంగా చేసి తీరుతారు. ఇప్పుడు వరకు మంగళగిరిలో కూడా ఆయన చెప్పింది ఏది కూడా ఒమ్ము కానివ్వకుండా ఇచ్చిన మాట కట్టుబడి చేనేత కార్మికుల విషయంలో శ్రద్ధ చూపిస్తున్నారు. చేనేత కార్మికుల పట్ల ఆయన చూపిస్తున్న ఆదరణ కూడా బాగుంది ఇక్కడ. ఎందుకంటే ఆయన మీద నమ్మకంతో ఇక్కడ మా చేనేత కార్మికులు కూడా మంచి మెజార్టీ, భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించుకున్నాం. ఎందుకంటే ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంది కాబట్టే మేము ఆ రోజున మా చేనేత కార్మికుల ఆడపడుచు నుంచున్నా కూడా మేమంతా కూడా ఆయనకి మద్దతుగా నిలబడి ఆయన కావాలనే మేము గెలిపించుకున్నాము. కానీ మా సమస్యలు ఖచ్చితంగా తీరుస్తాడనే మేము కోరుకుంటున్నాం. అలాగే చివరిగా సార్ ఆ రోజున పాదయాత్ర అప్పుడు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అడ్డంకులు సృష్టించారు, స్టూల్స్ లాగేశారు, మైకు లాక్కున్నారు. అయినా కూడా ఆయన ఆ దృఢ సంకల్పాన్ని ఎలా చూడాలంటారు? ఆయన పట్టుదల, కృషి, ఆయనకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే బలం. ఆయన ఒక నమ్మకంతో ముందుకెళ్ళాడు. ఒక ప్రపంచంలాగా, ఒక తుఫాన్ లాగా జనం ఆయన ఎమ్మట వెళ్ళి నిజంగా దాన్ని విజయవంతం చేశారు. ఈ రోజున మరి ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉండి మంగళగిరికి కూడా మరి ఐటీ హబ్గా కూడా తయారు చేయాలని ఇప్పుడు కూడా చూస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన చేసి తీరుతాడు. ఇవన్నీ కూడా మాకు నమ్మకం ఉంది. సార్ ఈ రోజున లోకేష్ గారు ఆ రోజు పాదయాత్రలో మీ చేనేత కార్మికులందరికీ కూడా హామీలు ఇచ్చిన పరిస్థితి, బీమా అని గారండి, లేకపోతే ఈ జిఎస్టీ, మీరు ప్రధానంగా మీరు కష్టపడి పనిచేసే దాని మీద ఈ జిఎస్టీకి సంబంధించిన అమౌంట్ ఏదైతే కట్ అయిపోతుందో దాన్ని మళ్ళీ రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. ఆయన చెప్పినట్టుగా ఈ రోజు ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఎలా ఉంది మీకు? నమ్మకం కలిగిద్దని చేస్తాడని. ఎందుకంటే మాకు మొన్న వానాకాలంలో 25,000 వేసాడు. అందుకని మాకు చేయగలడని మాకు నమ్మకం వచ్చింది. మేము ఎక్కువ కోరుకునేది ఏంటంటే ఫస్ట్ మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. మేము ఈ అద్దీలు కట్టలేక నేతనేసి 6,000 అద్దీ కట్టాలి, కట్టలేము. మాకు ప్రస్తుతం అన్నిటికన్నా ముందు ఇళ్ల స్థలాలు ఇచ్చి లోకేష్ గారు మాకు ఇల్లు కట్టిస్తే ఆయన ఫోటో పెట్టుకుంటాం. అది మాకు కావాల్సింది. ఇల్లు లేవో వాళ్ళందరికి కూడా గ్రామాల్లో 3 సెంట్లు, సిటీలో అయితే 2 సెంట్లు ఇస్తామని చెప్పి కూడా చెప్పారు. దాన్ని ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తున్నారు సార్. అది మీ నియోజకవర్గానికి సంబంధించి లోకేష్ గారు మీ ఎమ్మెల్యే కాబట్టి ముందు దీనికే ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ మాకు నమ్మకం ఎప్పుడు దొరికిందంటే మొగ్గానికి ఎప్పుడైతే వేసాడో అన్ని చాట్లు లేకుండా మాకు ఈ నియోజకవర్గానికి చేస్తాడనేది నమ్మకం ఫుల్ గా కలిగిందండి. బాగానే పనిచేస్తున్నారంటారు మీ ఎమ్మెల్యేగా ఇక్కడ, చేయగలడని మాకు నమ్మకం దొరికింది.